సంక్రాంతికి వస్తున్నాం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ అయితే దుల్లా కొట్టేస్తుంది భయ, నిజంగా ఫ్యాక్ట్ చెప్తున్నాను. కాకపోతే సినిమా మాత్రం స్టోరీ మాత్రం గుద్దావాలుగా ఉంది అని నేను చెప్పను. కాకపోతే ఎంటర్టైన్మెంట్ మాత్రం 100% కాదు 1000% ఉంది. ఒక మంచి ఎంటర్టైన్మెంట్, మంచి కామెడీ, ఫుల్ ఫన్ జనరేట్. సో మస్తు సినిమా ఇప్పటి వరకు ఇలాంటి ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ దగ్గర దగ్గర 2 years నుంచి నేను ఎక్కడా చూడలేదు. అంత కామెడీ ఉంది. ఒకసారి అర్థం చేసుకోండి. సూపర్ స్టార్ మహేష్ బాబు గారు కామెంట్ చేసారు సినిమాని చూసి, అరే సినిమా చాలా అద్భుతంగా ఉంది, వెంకటేష్ గారి కొడుకుగా క్యారెక్టర్ చేసారు చూడండి సన్గా, ఆ అబ్బాయి ఆ బుడ్డోని క్యారెక్టర్ కూడా అద్భుతంగా ఉందని చెప్పేసి ట్విట్టర్లో ట్వీట్ పెట్టిరు. అంటే అర్థం చేసుకోవాలి. అంటే సినిమాని నేను కూడా చూసిన, సినిమా ఎంత బాగుందంటే చెప్పలేను. సో చాలా అంటే 2 hours నాన్ స్టాప్ నవ్వుకున్నాను అన్నమాట. ఈ సినిమా ద్వారా నాకేం తెలిసిందంటే పెద్ద పెద్ద హీరోలు ఉన్నారా, పెద్ద పెద్ద డైరెక్టర్లు ఉన్నారా అనేది ముఖ్యం కాదు. సినిమా స్టోరీలో గానిపై దమ్మేనయ్యే, గుద్దలో దమ్ముందా లేదా అనేది పాయింట్. పెద్ద హీరో ఉన్నాడా, చిన్న హీరో ఉన్నాడా, పెద్ద డైరెక్టరా, ఇది 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 కానే కాదని చెప్పేసి నాకు అర్థమైపోయింది ఈ సినిమాతో. ఇప్పుడు చూసుకుంటే గేమ్ చేంజర్ ఉంది, పెద్ద హీరో పెద్ద డైరెక్టర్, కానీ సినిమా స్టోరీ లైన్లో దమ్ము లేదు కాబట్టి సినిమా ఆడలేకపోయింది. అసలు నష్టాల్లో కూలుకోపోయింది. 450 కోట్ల నుంచి 500 కోట్లు పెట్టిరట. సో సినిమా బడ్జెట్ సో ఇప్పటి వరకు 200 కోట్లు కూడా కొట్టలేదు. ఇట్లుంటుంది. డాకు మహారాజ్ ఉంది. సో ఇది ఒక హిట్ మూవీ కిందికి వచ్చింది. కానీ సో చూసుకుంటే సంక్రాంతికి విన్నారు ఖచ్చితంగా వెంకటేష్ గారే. సంక్రాంతికి వస్తున్నాం అన్నారు, వచ్చారు, బ్లాక్ బస్టర్ కొట్టేశారు. అంటే పాటల్లో కూడా బ్లాక్ బస్టర్ పొంగల్ అనే ఒక సాంగ్ ఉందిగా లిరికల్. సో ఖచ్చితంగా దిల్ రాజు కూడా అదే చెప్పారు. సో పాట ఎందుకు పెట్టారో కానీ బ్లాక్ బస్టర్ పొంగల్ అని చెప్పేసి. సో దిల్ రాజు గారికి ప్రొడ్యూసర్ గారికి మాత్రం ఇదైతే ఒక మంచి ఆదాయాన్ని అయితే తీసుకొని వచ్చేసింది. సో అదేంటంటే గేమ్ చేంజర్ మూవీ నుంచి సో కొద్దిగా నష్టం వచ్చి ఉంటుంది, 100% వచ్చింది భయ. దీంతో ఆ నష్టాన్ని భర్తీ చేయొచ్చు. కాకపోతే సో సినిమా బాగుంది. ఇప్పటివరకు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే థియేటర్కి వెళ్ళి చూడండి. సో ఈ మూవీ బడ్జెట్ కేవలం సంక్రాంతికి వస్తున్న మూవీ బడ్జెట్ వచ్చేసి 50 కోట్లు. కానీ రిలీజ్ అయిన 5వ రోజు కలెక్షన్స్ 161 కోట్లు. సో దీన్ని బట్టి ఆలోచించుకోండి, కలెక్షన్లో తుఫానే కురుస్తుంది. సో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే సంక్రాంతికి వెళ్ళి చూసేటటువంటి ప్రయత్నం చేయండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.